అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రేమకు చిరునామా. రచయిత పెబ్బిలి హైమావతి గారు. ఇక కథలోకి వెళితే, నాస్తి మాతృసమో దైవం, నాస్తి మాతృసమో పూజ్య, నాస్తి మాతృసమో బంధు, నాస్తి మాతృసమో గురుహు అంటారు పెద్దలు. అలాంటి మణిదీపం అమ్మ కాని అమ్మ మా పద్మక్క. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మకు ఎప్పుడూ సుస్థియే. మా అక్కలిద్దరూ ఇంటి బాధ్యతలన్నీ చూసుకునేవారు. పెద్దక్క లీల పెళ్ళై వెళ్ళిపోయాక మొత్తం ఇంటి బాధ్యత పనిభారం చిన్నక్క పద్మ మీద పడింది. ఇంటర్ చదువుతున్న అక్క చదువంతటితో ఆగిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుండి యంత్రంలా ఇంటి పనులన్నీ చక్కబెట్టేది. మా తమ్ముడిని నన్ను స్కూలుకు పంపేందుకు వంట చేసి లంచ్ బాక్సులు కట్టేది. మేము అక్క పెట్టినదేదో తిని స్కూలుకు వెళ్ళేవాళ్ళం. ఈలోగా నాన్నగారు ఆఫీస్కు రెడీ అయి వస్తే ఆయనకు భోజనం పెట్టి టిఫిన్ బాక్స్ ఇచ్చేది. ఆ తర్వాత అమ్మకి మందులు వేసి టిఫిన్ తినిపించి తాను తినేది. అంట్లు తోమి ఇల్లు సర్ది తన చదువు సంగతి చూసుకునేది. అంత అననుకూలమైన వాతావరణంలో అక్క తనకి చదువు మీద గల ఆసక్తిని చంపుకోలేక ప్రైవేటుగా BA చదువుతోంది. అమ్మా నాన్నలకు వరుసగా లీలక్క పద్మక్క ఇద్దరూ ఆడపిల్లలే కలగడంతో మగపిల్లాడి కోసం ఎదురు చూడసాగారు. కానీ పద్మక్క తర్వాత పుట్టిన శిశువులిద్దరూ దురదృష్టవశాత్తు చనిపోవడంతో అమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతిందట. దాంతో నాన్నగారు, ఉన్న పిల్లలిద్దరూ చాలు, నీ ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు, నేను ఆపరేషన్ చేయించుకుంటాను అన్నారట. కానీ దానికి అమ్మ ఎంతమాత్రం అంగీకరించలేదట. ఆ చేస్తే నా మీద ఒట్టే, పున్నామ నరకం నుండి మనని రక్షించేది ఎవరు అంటూ నాన్నగారిని కట్టిపడేసిందట అమ్మ. చివరికి తమ్ముడు నేను కవలలుగా పుట్టి అమ్మ ఆశ తీరేలా చేశాము. కానీ దురదృష్టవశాత్తు మేము పుట్టాక అమ్మ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. మా ముద్దు ముచ్చట్లేవి స్వయంగా చూసుకోలేకపోయింది. అక్కే అమ్మలా మా అందరినీ చూసుకుంటోంది. మేము సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా కోసం ఏదో ఒక చిరుతిండి చేసి పెట్టేది. అవి తిని మేము ఆడుకునేందుకు వెళ్ళాక రాత్రి వంటకి ఉపక్రమించేది. భోజనాలు అయ్యాక అన్నీ చక్కబెట్టుకొని వచ్చి తెలియని పాఠాలు మాకు చెబుతూ తను చదువుకునేది. ఇది మా రోజువారీ దినచర్య. అమ్మ ఆరోగ్యం చెడిన దగ్గర నుండి నాన్నగారి మనసు వికలమైపోయింది. ఆయన ఇంట్లో ఉన్నంతసేపు అక్కకి పని తగ్గించేందుకు అమ్మ పనులన్నీ నాన్నగారు చేస్తూ గడిపేవారు. చూస్తుండగానే అక్క డిగ్రీ పూర్తి చేసింది. నేను తమ్ముడు ఇంటర్ పూర్తి చేశాము. నాన్నగారు మమ్మల్ని ప్రొఫెషనల్ కోర్సులు చదివించలేనని, వచ్చిన జీతంలో ఎక్కువ భాగం అమ్మ మందులకే ఖర్చవుతోందని చెప్పడంతో ఇద్దరం డిగ్రీలో జాయిన్ అయ్యాము. అక్క MA లిటరేచర్ చదువుతోంది. అక్క చదవడం చూసి, ఇంత చదువుకున్నా నీ కూతురికి మొగుణ్ణి తేవాలంటే ఎన్ని లక్షలు గుమ్మరించాలో తెలుసా? చదివింది చాలు గాని ఇక సరిపెట్టమను అంటూ మా మేనత్తలు ఇతర బంధువులు హెచ్చరించారు. కానీ నాన్నగారు, విద్య మనిషికి ఆభరణం లాంటిది. అది మనకు సంపదలు ఉన్నా లేకున్నా మణిదీపంలా ప్రకాశించి దిక్సూచిలా దారి చూపుతుంది. నేను నా పిల్లలకు ఆస్తులు అంతస్తులు ఏమీ ఇవ్వలేదు. ఇల్లాలి చదువు ఇంటికి ప్రపంచానికి వెలుగంటారు. అలా నా కూతురు ఇల్లు దిద్దుతూ తన తమ్ములిద్దరినీ చదివిస్తూ తనంతట తాను చదువుకొని వృద్ధిలోకి వస్తుంటే నేను ఎలా కాదనగలను? చదువుకొనివ్వండి, భగవంతుడు దానికి మంచి దారి చూపకబోడు అన్నారు ఆశాభావంతో. అలా అక్క ఏ కాలేజీల్లోనూ యూనివర్సిటీలోనూ చేరకుండానే MA పూర్తి చేసింది. చదువు అయ్యాక ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేసింది. అక్క ఇంటా బయట చాలా కష్టపడుతుందని నాన్నగారు, ఎందుకమ్మా ఇంటి చాకరీతో పాటు ఈ ఉద్యోగం? ఇలా అయితే నీ ఆరోగ్యం ఏంగాను అన్నారు ఆరాటంగా. మరేం పర్వాలేదు నాన్నగారు, వేన్నీళ్లకు చన్నీళ్ళలా తోడ్పడుతుంది నా జీతం. తమ్ముళ్ళిద్దరివి డిగ్రీలు పూర్తయితే పీజీలకు, అలాగే మన ఇంటి పరిస్థితుల దృష్ట్యా అదనపు ఆదాయం ఇప్పుడు చాలా అవసరం కదా అంది అక్క నచ్చజెబుతూ. తమ్ముడు MCom ఫస్ట్ ఇయర్లో ఉండగా బ్యాంకు టెస్టులు రాసి సెలెక్ట్ అయి ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. నేను రాశాను కానీ సెలెక్ట్ కాలేదు. నేను PG పూర్తి చేశాను. మొదటిసారి ఇంటర్వ్యూకి బయలుదేరాను. నాన్నగారు, అక్క నాకు బెస్ట్ విషెస్ చెప్పి పంపించారు. నేను కూడా చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. వారు అడిగిన దానికి సంతృప్తికరంగానే సమాధానాలు చెప్పాను. తప్పక సెలెక్ట్ అవుతానని అనుకున్నాను.
తీరా వారు ఎంపిక చేసిన జాబితాలో నా పేరు లేకపోవడంతో తీవ్రమైన నిరాశకు గురయ్యాను. ముఖం వేలాడేసుకొని ఇంటికి రావడంతో ఇంట్లో అందరికీ అర్థమైపోయింది నాకు ఆ ఉద్యోగం రాలేదని. అందుకని ఎవరూ ఏమీ అడగలేదు. నేను భోజనం మానుకొని డీలాపడి కూర్చోవడం చూసి అక్క నా దగ్గరకు వచ్చి, ఏంట్రా రాము ఇది, ఒక్క ఇంటర్వ్యూతోనే అంతా ముగిసినట్టేనా? వాళ్ళందరికీ వచ్చాయి, నాకు రాలేదని దిగులు పడకురా. కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పదనం ఏమీ లేదురా. కింద పడిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో లేచి నిలబడి ముందుకు సాగాలి. ఎత్తుకు చేరలేదని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఈరోజు నీకెదురైన ఓటమికి కారణాలు సమీక్షించుకొని రేపటికి సిద్ధపడాలి. ఆలోచించు, అన్వేషించి అడుగు ముందుకు వెయ్యి. అప్పుడు అసాధ్యాలు సుసాధ్యమవుతాయి. పద అన్నం తిందాము అంటూ నా చేయి పట్టుకొని తీసుకువెళ్ళింది. అక్క ఏం చెప్పినా సరైన అంచనాతోనే చెప్తుంది. అందుకే అక్క మాటలు మాకు శిలాక్షరాలు. నాకు ఉద్యోగం వచ్చింది అక్క చెప్పినట్లే. తమ్ముడు నేను ఉద్యోగస్తులం కావడంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోయాయి. అక్కకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు నాన్నగారు. భద్రాచలం పేపర్ మిల్లులో సూపర్వైజర్గా పనిచేస్తున్న సురేంద్ర గారితో అక్క వివాహం నిరాడంబరంగా జరిగిపోయింది. బావగారు ఇంటికి పెద్ద కొడుకు. తండ్రి లేకపోవడం వలన కుటుంబ భారం అంతా ఆయన మీదే పడింది. పెళ్ళి అయ్యాకైనా అక్క సుఖపడుతుంది అనుకున్నాను. ఉద్యోగంలో బదిలీ అయినట్టు ఇల్లు మారింది తప్ప అక్క జీవితంలో పెద్ద మార్పేమీ కలగలేదు. ఇక్కడ మమ్మల్ని బాధ్యతగా చదివించేది. అక్కడ తన మరుదులు ఇద్దరిని ఆడపడుచును చదివించసాగింది. పైగా కోడలిగా అక్క మీద మరిన్ని బరువు బాధ్యతలు పడ్డాయి. అక్క బావగారు వారి అవసరాలను తీర్చడం కోసం తమ అవసరాలను కుదించుకోసాగారు. అక్కడ అక్కకి ఉద్యోగం కూడా లేకపోవడంతో ఇంటి వద్దనే ట్యూషన్లు చెప్పసాగింది. ఇలా కొవ్వొత్తిలా కరిగిపోతూ అందరి జీవితాలలో వెలుగులు నింపసాగింది. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. నేను తమ్ముడు పెళ్లి చేసుకొని ఎవరి సంసారపు గొడవల్లో వాళ్ళం పడిపోయాము. అమ్మా నాన్న కాలం తీరి వెళ్ళిపోయారు. అక్కకి పిల్లలు లేకపోయినా తన మరుదులను ఆడపడుచునే తమ బిడ్డలుగా ఎంచి వారి కోసం అక్క బావగారు ఎంతో కష్టపడ్డారు. వారి శ్రమ ఫలించి అందరూ జీవితంలో స్థిరపడ్డారు. ఎవరి జీవితాలు వారికి అయ్యాక వాళ్ళ ముగ్గురికి ఏదైనా అవసరం పడితే తప్ప అన్నయ్య వదిన గుర్తుకురారు. అలా అవసరం తీరాక అక్క బావలనే కాదు వాళ్ళ అమ్మగారిని పట్టించుకోవడం మానేశారు. అయినా వారిపై మమత చావక వారి కోసం ఏవేవో చేస్తూ ఇంకా తాపత్రయపడుతూనే ఉన్నారు. నాకు వాళ్ళు ఇంకా కష్టపడడం ఇష్టం లేక అక్కతో మాటలు బంద్ చేశాను. అలా అయినా తన పద్ధతి మార్చుకొని ఇప్పుడైనా వారి కోసం వారు బ్రతుకుతారని. కానీ అలాంటిదేమీ జరగలేదు. తన బాధలు చూడలేక చెప్పినా వినడం లేదని ఒకలాంటి విరక్తిలో పడిపోయాను నేను. ఆడపడుచు కుమారి పురిటికి పుట్టింటికి వచ్చింది. ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఒక్క ఆడపిల్ల కనుక కూతురికి అచ్చట్లు ముచ్చట్లు బాగా జరగాలని అక్క అత్తగారి ఆశ. కానీ అందరూ సంపాదనా పరులే అయినా ఎవరూ కుమారి విషయం ఎత్తలేదు. అయినా అత్తగారు అన్ని లాంఛనాలు జరిపించవలసిందే అంటూ పట్టుబట్టింది. పేపర్ మిల్లు సమ్మె వలన సురేంద్రకి 3 నెలల నుండి జీతాలు లేవు. అలాంటి స్థితిలో కొడుకు ఇవన్నీ ఎలా జరిపిస్తాడు అని ఆలోచించలేదామె. పైగా ఏ చిన్న లోపం కనిపించినా దీంతో నీకెలాగూ ఏ శోభలు లేవు, అందుకని నా కూతురికి తూతూ మంత్రం జరిపిద్దామని చూస్తున్నావు అంటూ మనసు గాయపడేలా మాట్లాడేది. దాంతో ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా ఆమె కోరిన విధంగా చేయసాగారు. కుమారి ప్రసవించాక బారసాల నాడు బాబుని ఇంత కష్టపడి అన్నీ చేసిన అక్క చేతికి ఇచ్చేందుకు ఎవరూ ఇష్టపడలేదట. మరుదులు తోటికోడళ్ళూను కేవలం పని కోసమే ఆమె అన్నట్లు చూశారు. అందరూ వెళ్ళిపోయాక మనసు భారం దిగేలా ఏడుస్తున్న అక్క దగ్గరకు వచ్చి, బావగారు ఊరుకో పద్మ, ఏడవకు, అదే వాళ్ళ అసలు నైజం. అలాంటి సంస్కారహీనుల కోసం నీ కన్నీళ్లు వృధా చేసుకోకు అంటూ ఓదార్చారట. ఇలా అక్క దేనికో ఒకదానికి కష్టపడుతూ అవమానాలు పొందుతోంది అని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత నాది. 2 ఏళ్ల తర్వాత అక్కే ఫోన్ చేసింది నాకు. హలో రాము, ఎలా ఉన్నావురా? నాతో మాట్లాడడమే మానేశావేంట్రా అంది బాధగా. నాకేం, నేను బాగానే ఉన్నాను. నా మాట వినకుండా నీకు తోచినట్టు నువ్వు చేసుకుపోతుంటే ఏం చేయాలి నేను అన్నాను. అరే నాన్న, నువ్వు కూడా అలా అంటే ఎలారా? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? మిమ్మల్ని ఎలా చూశానో వాళ్ళని కూడా అలాగే నా వాళ్ళనుకొని చూశాను.
మా మీద లేకపోయినా మీ బావగారికి నాకు పెంచిన మమకారం పోలేదురా. ఏం చేయను? సరే, అవన్నీ ఎందుకులే గాని మీ బావగారికి 15 రోజుల క్రితం మైల్డ్గా హార్ట్అటాక్ వచ్చింది. ఇప్పుడు బాగానే ఉంది. 2 రోజుల క్రితం ఇంటికి తీసుకువచ్చాను. వాళ్ళ ముగ్గురిని చూడాలని ఉందని అడిగారు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మా అత్తగారు ఫోన్ చేసి విషయం చెప్పారని అన్నారు. అంతే తప్ప అన్నయ్యకు ఎలా ఉంది అని ఒకరూ అడగలేదు. అలా అడిగితే మేము వాళ్ళని ఏదైనా ఆర్థిక సాయం అడుగుతామని అనుకున్నట్లున్నారు. అందుకనే ఎవరూ రాలేదు. ఇప్పుడు మీ బావగారు నీతో ఏదో మాట్లాడాలని ఉందంటే ఫోన్ చేస్తున్నాను. ఒకసారి వచ్చి వెళ్ళరా అంది దీనంగా. బావగారికి అలా అయ్యిందని వినడంతోనే నా మనసు గిలగిలలాడిపోయింది. ఏంటక్క, ఇంత జరిగినా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అన్నాను నేను నిష్ఠూరంగా. ఎక్కడరా, ఒక్కదాన్ని అన్నీ చూసుకోవలసి వచ్చింది. అయినా నీ మనసు నాకు తెలియదా? వెంటనే బయలుదేరిరా అంటూ ఫోన్ పెట్టేసింది, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. వెంటనే బయలుదేరాను. నన్ను చూడగానే బావగారి ముఖంలోకి కాంతి వచ్చింది. నా చేతిని ఆర్తిగా పట్టుకొని, వచ్చావా రాము, మా మీద కోపం తగ్గిందా అని అడిగారు. బావగారిని ఆ స్థితిలో చూడ్డంతోనే నాకు కన్నీళ్లు ఆగలేదు. అయ్యో, అదేం లేదు బావగారు, మీ మీద నాకు కోపం ఏమిటి అన్నాను బాధగా. నాకు తెలుసులే నీ మనసు నవనీతమని. నిన్నిప్పుడు ఎందుకు పిలిపించానంటే, నాకేదైనా అయితే మీ అక్క బాధ్యతను నువ్వు తీసుకోవాలని రిక్వెస్ట్ చేద్దామని అంటున్న బావగారి మాటలను అక్క పూర్తి చేయనివ్వలేదు. అందుకేనా వీడిని రమ్మన్నారు. మీరు అలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టకండి, మీకేం కాదు అంది అక్క ఏడ్చేస్తూ. కాదు పద్మ, నన్ను చెప్పనివ్వు అంటూ నా వైపు తిరిగి, రాము, మా తమ్ముళ్లను మా చెల్లిని మేము కన్న బిడ్డల్లా చూసుకున్నాము. కానీ వాళ్ళు మమ్మల్ని అవసరానికి వాడుకున్నారే కానీ కొంచెం కూడా మమకారం లేదు. నాకింత సుస్థి చేస్తే చూసేందుకు ఎవరూ రాలేదు. మీ అక్క నా కోసం ఇంత అవస్థ పడుతుంటే ఇలాంటప్పుడైనా మా అమ్మని ఎవరూ తీసుకువెళ్తామని అనలేదు. అసలు వాళ్ళకి బాధ్యత కానీ మానవత్వం కానీ లేనే లేదు. ఇప్పుడే ఇలా ఉంది, రేపు నాకు ఏదైనా అయితే మీ అక్క పరిస్థితి ఏమిటి? తనని నువ్వే చూసుకోవాలి. అందుకే పిలిచాను. మీ అక్కకి పెన్షన్ వస్తుంది కనుక ఆర్థికపరమైన ఇబ్బంది ఏమీ ఉండదు. నా అనే అండను నీవు తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు అని నా నమ్మకం అన్నారు ఆయాసపడుతూ. బావగారికి నా మీద గల నమ్మకానికి ఆనందపడాలో, వారిని ఆ దుస్థితిలో చూడవలసి వచ్చినందుకు బాధపడాలో అర్థం కాలేదు నాకు. నేను 2 చేతులతో ఆయన చేతులు గట్టిగా పట్టుకొని, అక్క విషయంలో మీరేమీ దిగులు పడకండి బావగారు, తనని నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను. అవన్నీ తర్వాత సంగతులు. ముందు మీరిద్దరూ నాతో బయలుదేరండి. విశాఖపట్నం, అక్కడ మంచి మంచి స్పెషలిస్టులు ఉన్నారు, వారికి చూపిస్తాను అన్నాను ఉద్వేగంగా. నాకు తెలుసు రాము, నీ మనసు. ఈ పరిస్థితుల్లో ప్రయాణం చేయలేను అన్నారు నీరసంగా. పర్వాలేదు బావగారు, నేను జాగ్రత్తగా కారులో తీసుకువెళ్తాను, అందుకే కారు తెచ్చాను అన్నాను నచ్చచెప్తున్నట్లుగా. అక్క బావగారి వైపు ఆశగా చూస్తూ. వెళ్దామండి, రాముతో అక్కడ ఇక్కడి కంటే మంచి డాక్టర్లు ఉన్నారు అంది. మా ఇద్దరి మాట తోసిపుచ్చలేక బావగారు సరేనన్నారు. అక్క నిశ్చింతగా సామాను సర్దుకోసాగింది. అలా ప్రేమకు చిరునామా అయిన ఆ పుణ్య దంపతులను నా ఇంటికి తీసుకువెళ్ళే అవకాశాన్ని దక్కించుకున్నాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.